వాస్తవంగా వేదకుమార్ గారు చెప్పినట్టు ఏ విషయాన్నైనా సమగ్రంగా చెప్పగలగాలన్నా దాని మీద సమగ్రంగా పరిశీలన ఉండాలి. ఆ పరిశీలన మీద ఒక సమగ్రమైన అభిప్రాయం చెప్పడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా 10 గంటలలో చెప్పాల్సింది 10 నిమిషాలలో చెప్పాలంటే కూడా పాక్షికమే, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు సందర్భాన్ని బట్టి వేదిక యొక్క ఉద్దేశాన్ని బట్టి విషయాలను చెప్పాల్సి ఉంటుంది. అసఫ్జాయిల్ పాలన నుండి 1948 సెప్టెంబర్ 17th వరకు ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన లోపట దేశ్ముఖులు, జాగీర్దారులు, దేశపాండేలు, జమీందారులు వాళ్ళ నాయకత్వంలో, ఉస్మాన్ అలీ ఖాన్ నాయకత్వంలో జరిగిన పాలన ఏదైతే ఉన్నదో గ్రామాల లోపట ఒక మంచి మనిషిని బతకనియలే, మంచి బర్రెని బతకనియలే, మంచి గొర్రెని బతకనియలే. అసలు మొత్తంగానే ఒక దుర్మార్గ రాజ్యం. అందులో ఎటువంటి భిన్నాభిప్రాయానికి అవకాశం లేదు. అదేవిధంగా కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు ఉన్నప్పుడు రాజా హరిసింగ్ ఎట్లయితే ఆ సంస్థానానికి అధీశుడైందో ఇక్కడ కూడా మెజారిటీ ప్రజలు హిందూ ప్రజలు ఉన్న తర్వాత కూడా అసఫ్జాయిల పాలన కొనసాగిందనేది ఒక వాస్తవం. అయితే అడ్మినిస్ట్రేషన్ మొత్తంగా కూడా ఉర్దూ కావడం వల్ల దేశంలోని లక్నో అదేవిధంగా ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి, ఉర్దూ ప్రాంతాల నుంచి ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఇక్కడికి వచ్చిందనేది వాస్తవం. నిజాం సంస్థానం మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ అదేవిధంగా కొంత సెటిలర్లతో గుజరాతీ, మరాఠీ ఇవన్నీ కలుపుకొని హైదరాబాద్ కేంద్రంగా ఉండేది మనందరికీ తెలిసిన విషయం. 1928న మాడపాటి హనుమంతరావు గారి నాయకత్వం లోపల 25 సంవత్సరం లోపల ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఈ ఆంధ్ర మహాసభ తెలుగు భాష అభివృద్ధి కొరకు, తెలుగుకు సంబంధించిన ఒక వికాసం కొరకు సాధ్యమైనంత వరకు కృషి చేసింది. అప్పటికే 1920 అక్టోబర్ 17న ఏర్పడ్డ తాష్కంట్లో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడేందుకున్న ప్రపంచవ్యాప్త పరిస్థితుల లోపల ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాలో కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో వచ్చిన ఒక అత్యున్నతమైన సోవియట్ రాజ్యాన్ని చూసి 1920 లోపల తాష్కంట్ లోపల 7 సభ్యులతోటి కామ్రేడ్ పసిఫిక్ సిద్దికి అనే నాయకత్వంలో కార్యదర్శిగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ 1927 నాటికే నిషేధానికి కూడా గురైపోయింది. అదేవిధంగా ప్రజల వైపున ముఖ్యంగా ఇక్కడ బతుకుతున్న ప్రజానీకం మొత్తంగా కూడా ఈ రోజు భారతదేశం మొత్తం వ్యవసాయక దేశం ఎట్లనో అదేవిధంగా తెలంగాణ ప్రాంతం కూడా వ్యవసాయక దేశం ఉండడం వల్ల, వ్యవసాయక ప్రాంతంగా ఉండడం వల్ల ఒక విశాల రైతాంగ నాయకత్వపు ఆలోచన కొరకు ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నించింది వాస్తవం, సక్సెస్ అయింది వాస్తవం. ఆ సక్సెస్ మళ్ళీ కోల్పోయింది వాస్తవం. ఓటమి గెలుపు అంతిమంగా గెలుపు అనే దాని కొరకు ప్రయత్నం చేసింది వాస్తవం. అందులో సందేహం లేదు. ఇది చరిత్రను ఎవరు కూడా వక్రీకరించలేదు. అయితే ఆ 28 నుంచి ఏర్పడ్డ ఆంధ్ర మహాసభలోనే మొత్తంగా విశాల కమ్యూనిస్టు నాయకత్వం ఆ సభలో చేరి పనిచేయడం మొదలుపెట్టింది. ఎంత తీవ్రంగా పనిచేసింది అంటే ఈ ప్రాంతంలోని మొత్తంగా విశాల ప్రజానికం యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి ఈ ప్రాంతంలోనే ఒక విశాల రైతాంగ నాయకునిగా పార్టీ ఎదిగింది అనేది ఒక వాస్తవం. అయితే ప్రపంచంలో ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షకు నేను సపోర్ట్ చేస్తా అంటున్న ఒక బ్రిటన్ వాదినో లేకపోతే ఒక యూరోపియన్నో అదేవిధంగా ఒక అరేబియన్నో మనం వద్దంటమా? అట్నే తెలంగాణ ప్రాంత ప్రజల విముక్తికే కాక దేశ 500 ఈ ప్రాంతం ఈ మొత్తం ఇప్పుడు భారతదేశంలో ఉన్న 500 సంస్థానాలను విలీనం కాకముందు విముక్తి చేయాలని కృషి చేస్తూ ప్రపంచాన్నే ఒక సమున్నతమైన మానవ అభివృద్ధి గల చరిత్రగా తీర్చిదిద్దేందుకు వచ్చి అమరులైన వాళ్ళు, కొట్లాడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా
ఇవాళ ఆంధ్ర బిడ్డలు వాళ్ళు వీళ్ళు అని అంటే అది చరిత్ర వక్రీకరణ. మోసం చేసిన వాళ్ళని ఖచ్చితంగా గొప్పలు, అందులో సందేహం లేదు. చరిత్రల వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రజల ప్రజాస్వామిక హక్కుకి ఎవరైతే మద్దతు పలుకుతారో, ఎవరైతే స్థానిక ప్రాంత వనరులు స్థానిక ప్రజలకు సమపాలనలో దక్కాలని చెప్పేసి ఒక శాస్త్రీయ దృక్పథంతో మాట్లాడతారో వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ప్రాంత ప్రజల మిత్రులే అనే విషయాన్ని కూడా మనం సగౌరవంగా ఆలోచించుకోవాలనే విషయాన్ని కూడా సవినయంగా మీకు మనం చేస్తా ఉన్నా. 1942 వచ్చే నాటికే ఆంధ్ర మహాసభలో కూడా సంపూర్ణంగా ఈ కమ్యూనిస్టు నాయకత్వం ఒక నాయకత్వ స్థాయికి ఏర్పడిపోయింది. దాంట్లో ఉన్న మితవాదులందరూ కూడా బయటకు వెళ్ళిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం 1945 జూన్లో ఏర్పడ్డ సిసి ఏదైతుందో ఆ సెంట్రల్ కమిటీ మొత్తంగా అప్పుడు పక్క దేశంలో ఉన్న చైనాలో ఉన్న ఒక మహత్తరమైన విప్లవానికి అనుగుణంగా ప్రకాష్ చెప్పినట్టు ఉన్నాన్ని చేద్దామని ప్రయత్నించింది మాత్రం చరిత్రలో ఒక వాస్తవం, అందులో సందేహమే లేదు. అది ఇవాళ ఎవరు గించుకోకపోయినా కూడా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా కూడా ఉన్నాన్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక శాస్త్రీయ దృక్పథంతో మొత్తంగా ఒక సమున్నతమైన మానవ వ్యవస్థను తీర్చిదిద్దడానికి ఏర్పడ్డ ఒక కమ్యూన్, అందులో సందేహమే లేదు. అయితే అటువైపు తీసుకుపోయడానికి చేసిన ప్రయత్నం లోపల చాలా పొరపాట్లు జరిగినాయి, తర్వాత తప్పులు జరిగిపోయినాయి. అది మొత్తంగా అట్నే ఇవాళ 1948 సెప్టెంబర్ 13 నాటికే హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతం లోపలికి భారత సైన్యాలు వచ్చేసినాయి. సెప్టెంబర్ 17 రోజు తన ఆధీనంలో తీసుకొచ్చుకున్నాయి. సెప్టెంబర్ 17 నుంచి మళ్ళా అక్టోబర్ మొదటి వారంలోకే తెలంగాణ ప్రజల మీద దాడులు మొదలుపెట్టింది. A45, A46 లో ప్రాంతంలో, A47 ప్రాంతంలో, A48 ప్రాంతంలో ఒక మహోన్నతమైన సమాన మానవ వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నం చేసి 10 లక్షల ఎకరాలను 4,000 గ్రామాలను విముక్తి చేసిన ఒక పోరాట రూపం ఉన్నదో దాన్ని ధ్వంసం చేసేందుకు నిద్ర పోలేదు పటేలు, నెహ్రూ అనేది కూడా ఒక వాస్తవం. ఇది ఒకవేళ ఇట్నే ముందుకు పోయేది ఉంటే, ఈ సాయుధ పోరాటం ఇట్నే ముందుకు పోయేది ఉంటే వాళ్ళ అధికారం కుప్ప కూలుతుందని చెప్పేసి కలలో కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని సాయుధ పోరాటాన్ని అణచివేయకుండా ఉండలేము అని చెప్పేసి ఒక దుర్మార్గ పాలన కొనసాగించింది భారత సైన్యం అనేది ఒక వాస్తవం. దీన్ని ఎవరు కూడా కాదని లేదు. అయితే మన సత్యనారాయణ గారు చెప్పినట్టు కానీ ఇంకా మిగతా మిత్రులు చెప్పినట్టు కానీ ఒక రాచరిక పాలన నుండి సోకాల్డ్ ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పబడుతున్నా ఈ వ్యవస్థ వచ్చినందుకు ఒక కారణం అని చెప్తున్నారే తప్ప ఇది ఒక మేడిపండు లాంటి మళ్ళీ ఒక రాచరిక పాలన అని చెప్పేసి ఒక ధైర్యం సాహసం చేయలేకపోతున్నాం ఎందుకు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాల్సింది కూడా చేస్తుంది. ఒకవేళ నిజంగా ఇది ప్రజాస్వామిక పాలన అయితే ఈ దేశం లోపల స్వాతంత్రం వచ్చేప్పుడు 13 రాష్ట్రాలు, ఇవాళ ఎన్నో రాష్ట్రాలు ఏర్పడి ఇవాళ తెలంగాణలో ఎందుకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదు? ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నా? ఆ రోజు 500 మందిని చంపేసింది. ఇవాళ 800 మంది పిల్లలు తమకు తాము ఎవ్వరి మీద ఒక దెబ్బ వేయకుండా తమకు తాము చచ్చిపోయారు. ఎందుకు ఏర్పడడం లేదు? ఆ రోజు రాజులు, సామంతులు, సార్వభౌములు, జాగీర్దారులు, జమీందారులు, దేశపాండేలు, దేశముఖుల నాయకత్వంలో ఉంటే ఇవాళ బౌలయ సంస్థలు, పెట్టుబడిదారులు, గుత్త పెట్టుబడిదారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, దేశవ్యాప్తంగా క్రోనీ క్యాపిటలిజం నాయకత్వంలో జరుగుతున్న ఈ పాలన ప్రజాస్వామ్య పాలన అంటేందుకు ఏ మాత్రం కూడా తెలంగాణ భూమి పొత్తులు ఒప్పుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక మహత్తర పోరాటం జరిగింది. మహత్తర పోరాటం ప్రజాస్వామికానికి ఒక అంకురానికి ఏర్పాటు చేయడానికి జరిగింది. ఒక సమున్నత వ్యవస్థను తీర్చిదిద్దడానికి జరిగింది. మనిషి దోచుకోలేని వీలుగానే ఒక వ్యవస్థను సృష్టించడానికి జరిగింది. దాన్ని నాశనం చేసేందుకు చిత్తశుద్ధితోటి కంకణం కట్టుకుని దాన్ని నాశనం అయ్యేంత వరకు నిద్రపోని వ్యక్తులు చేసిన పాలన అదొక ప్రజాస్వామిక పాలన కాదు, అదొక విలీనం కాదు, ఒక విమోచన కాదు, ఖచ్చితంగా విద్రోహమే అని చెప్పేసి చెప్పాల్సిన ఒక చారిత్రక బాధ్యత కూడా ఒక నిర్దిష్టమైన ఉద్యమకారుల మీద, రచయితల మీద, కవులు, కళాకారుల మీద, ప్రజాస్వామికవాదుల మీద ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా విద్రోహం దాదాపు 1948 నుంచి ఎవరి అంత ముందు వెళ్ళిపోయి గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెహ్రూ ప్రభుత్వం మడుగులొత్తు వాళ్ళ నీడల్లో పట్టినే మళ్ళీ ఆ భూములను ఆక్రమించేసింది. జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు, దేశపాండేలు మొత్తంగా కూడా మళ్ళీ గ్రామాల్లో కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని పెట్టేసింది. ఆ ఆధిపత్యం ఏ రూపంలో వచ్చింది? నెహ్రూ రూపంలో వచ్చింది, కాంగ్రెస్ జెండా రూపంలో వచ్చింది. మొత్తంగా మళ్ళీ ప్రజలు ఆక్రమించుకున్న భూములు వాపసు తీసుకోవడంతో పాటు
మళ్ళీ ఒక దుర్మార్గమైన వ్యవస్థ వచ్చేసింది. మళ్ళీ 81 వరకు పోషెట్టి లక్ష్మీరాజ్యం లాంటి వాళ్ళు తెలంగాణ గడ్డ మీద కరీంనగర్ లో వెలుమదులకు వ్యతిరేకంగా పోరాడకుండా మళ్ళీ నా దళిత స్త్రీగా గడి ముందు పోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ పోరాటమే జగిత్యాల జైత్యాత్ర పోరాటమే మొత్తంగా ఇవాళ తెలంగాణ ప్రాంతం లోపల దళిత వాడలు గల్లు ఎగిరేసుకొని తిరిగే ప్రాంతం పరిస్థితి ఏర్పడ్డది. అందుకొరకే ఇవాళ కారంచేడు లాంటి ప్రాంతం, కారంచేడు లాంటి సంఘటనలు, అదేవిధంగా నీర్కొండ లాంటి సంఘటనలు, పదురుకుప్పం లాంటి సంఘటనలు, వేంపేట లాంటి, లక్ష్మీపేట లాంటి తెలంగాణలో జరగడం లేదు. జరిగాయి కూడా, జరుగుతే తెలంగాణ దళిత వాదులు ప్రజాతంత్రవాదులు ఉవ్వెత్తున పోరాడి వాళ్ళని సమూలంగా నాశనం చేసేందుకు అగ్ర భాగాన్ని నిలబడతారని చెప్పేసి కూడా తెలంగాణ చరిత్ర తెలుపుతున్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అయితే 1949 నుంచి 51 వరకు జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర చెప్తే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఉడవదు. 51 అక్టోబర్ నాటికే విద్రోహం ప్రకటన జరిగింది. జూన్ నాటికే సిసి ఒక ప్రకటన చేసింది, తెలంగాణ సమస్యను ఒక చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ఒక ప్రకటన చేయడం ద్వారా, ఆ చర్చల ద్వారా ప్రకటన చేయడం ద్వారా మొత్తంగానే సాయుధ పోరాటానికి తిలోదకాలు ఇచ్చేసి, ఒక ప్రజాస్వామిక ఆకాంక్షకు తిలోదకాలు ఇచ్చేసి, ఒక సమున్నతమైన మానవ వ్యవస్థ నిర్మించేందుకు ఒక రైతాంగ విశాల నాయకునిగా ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ద్రోహానికే ఇవాళ దేశంలోని ఈ సమస్యలు మొత్తంగా కూడా కారణంతో పాటు మొత్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక దుర్మార్గ చరిత్ర వల్ల ఇవాళ ఈ పరిస్థితికి ఏర్పడ్డది. ఒక 64 కోట్ల కుంభకోణాన్ని, బోఫోర్స్ లాంటి రాజీవ్ గాంధీ మీద చేసిన కుంభకోణానికి ఇవాళ 5 లక్షల కోట్ల కుంభకోణాలు కూడా వచ్చినా కూడా అసలు ప్రజల లోపల ఒక వ్యతిరేకత భావం ఏర్పడడానికి కారణం ఏంటంటే ఒక నిజమైన కమ్యూనిస్టు నాయకుడు, ఒక నిజమైన అగ్రగామి దళం, కార్మిక వర్గ అగ్రగామి దళం ఈ దేశం లోపల, ఈ ప్రాంతం లోపల లేకపోవడం అనే ఒక విషయాన్ని మనం గమనిస్తూ మొత్తంగా తెలంగాణ ప్రాంతం దేశానికి, ప్రపంచానికి ఒక అగ్రగామిగా నిలబెట్టేందుకు, ఒక ఎనానిగా నిలబెట్టేందుకు చేసిన పోరాటాన్ని దుర్మార్గంగా అంచివేసిన ఒక భారత సైన్యం యొక్క కుట్ర, భారత సైన్యానికి నాయకత్వం ఇచ్చిన పటేల్, నెహ్రూ, ఆయన ఎన్నుకున్న అమెరికా, బ్రిటన్ లాంటి వలసవాదుల యొక్క కుట్రకు బలైపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇది విద్రోహం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తుంది.